ఇప్పుడంటే స్టీల్ గిన్నెల వండుకుంటున్నాం గాని వెనకట మొత్తం మట్టి గిన్నెలు ఇత్తడి రాగి కంచులలోనే నడిచేది వంటంతా. ఇక నీళ్లు తాగాలంటే ఫ్రిడ్జ్లకెళ్ళి బాటిల్ తీసుడే, కుండల నీళ్లు తాగుడన్న ముచ్చటే లేదు, ఇత్తడి బిందెల అడ్రస్సే లేదు. ఇక చెంబులు గిలాసలు ఆడుడు సుత అంతంతే. ఒకళ్ళ ఆడకం చేసినా స్టీలియే. కానీ ఇప్పుడు మిమ్మలను ఒక ఆడికి దోలుకపోతాం. మునుపు ఎప్పుడు చూసి ఉండరు ఆ వస్తువులు, ఊరిచ్చిడెందుకు గాని చూడుర్రిగా. బొమ్మలు, చెంబులు, విగ్రహాలు, తరాజు, బిందెలు, గంగాలం, పల్లాలు, వంట గిన్నెలు, అది ఇదని ఏం లేదు, తీరొక్కటి ఉన్నాయి. అన్ని సుత ఇత్తడి రాగి రాతెండితోని చేసినాయి. మళ్ళా ఇప్పటి సుత కాదుల్లో 200 ఏండ్లకు మీదనే తయారు చేసిన ఇస్రాయల్ ఇవన్నీ. బుడ్డ చెంబుల కాంచెలి పెద్ద పెద్ద బిందెలు గంగాల దాకున్నాయి. అట్లనే దేవుళ్ళ విగ్రహాలు సుత ఎక్కడెక్కడి నుంచో ఎదుర్కొచ్చి 8 ఏండ్ల కింద పవిత్ర ఆర్గానిక్స్ పేరుతోని పట్నం కుకట్పల్లి జేఎన్టీయూ పక్క పొంటి దుఃఖం పెట్టిండు గీ అన్న. పేరు పవిత్ర కుమార్. మునుపు సాఫ్ట్వేర్ కొలువు చేసేదట. వెనకటి వస్తువులన్నా విగ్రహాలన్నా మస్తు కాయిషట. అప్పటి గిన్నెలు ఎట్లుండేనో, అవి ఏస్తానికి ఏమేం కడ్డీలు ఎంతవరకు ఆడకం చేసిరో అచ్చం అట్లనే ఉండేటట్టు కొలతలు తీపిచ్చి మరీ తయారు చేపించి అమ్ముతారట. గీ వంట గిన్నెలు ఈ నడుమ ఈలు చేపించినే. పాతకాలంలో భోజనాలకు వాడేవాళ్ళు. ఇదే మనకు ఓంకారనాదం ఇచ్చేది కూడా. చూడండి. వారెవ్వా, కంచు మోగినట్టు కనకంబు మోగదంటే గిదే కావచ్చు. అచ్చమైన కంచు నుంచి వచ్చిన ఓంకారం సప్పుడు 3 నిమిషాల దాకా ఆగకుంటొస్తుందట. ఇక ఇది మకర శంభు. మొసలి నోట్లకెళ్ళి నీళ్ళొచ్చినట్టు ఉంటది కాబట్టి దేవుళ్లకు అభిషేకాలు చేస్తానికి ఆడకం చేస్తారట. ఇక ఇవి బొమ్మలు కాదుల్లో, పాండ్లు కట్టుకుంటానికి ఆడకం చేసే పెట్టెలు. అచ్చం బాతు నెమలి బొమ్మల లెక్క ఏమన్నా వేసిరా. గిన్నెలు పల్లెలు గిట్లా ఈడ ఏపిచ్చి అమ్ముడే కాదు, కొత్తగా తగరం ఏసిచ్చుడు సుత వేస్తారట. అంటే గిన్నెల లోపట ఇట్లా పూత పూస్తారన్నట్టు. కడమ వెనకటి వస్తువులన్నీ చూస్తానికేనట. కావాలంటే ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తారట. ఇక రాగి ఇత్తడి వస్తువులు కాబట్టి జరంత రేటు సుత పిరమే ఉంటాయి. ఆన్లైన్ల సుత ఆర్డర్ ఇయ్యచ్చుల్లో. వెనకటి ఇస్రాయల్ కాయి చేస్తోళ్ళు అట్లా వైరారి మరి.